ఓకేనా? ఓకే, మనకు పీపీటీ వచ్చేంత వరకు నేను ఐ విల్ టెల్ వాట్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ అవర్ టుడే సెషన్. రియల్లీ క్విక్ సెషన్ టుడే, మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ నేను తీసుకోను, హాఫ్ అన్ అవర్లో ముగిచ్చేస్తాను. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాట్ ఈస్ ద అవేర్నెస్ ఆఫ్ రెజ్యూమ్ టుడే. ఓకే, వాట్ ఈజ్ రెజ్యూమ్ ఎంతమందికి తెలుసు? ఎవరికన్నా తెలుసా తెలియదా? వాట్ ఈజ్ ఏ రెజ్యూమ్ తెలుసా? చెప్పు క్విక్గా. ఇంకో గర్ల్స్ కూడా రెడీగా ఉండండి. ఓకే, గుడ్. క్వాలిఫికేషన్ని, తన తగిన సర్టిఫికేషన్స్ని, కెరీర్ ఎక్స్పీరియన్స్ని రెజ్యూమ్లో పెట్టాలి అని అంటున్నాడు. ఇంకా అది కాకుండా ఇంకొకరికన్నా ఏమన్నా తెలుసా వాట్ ఈస్ ద రెజ్యూమ్? ఎనీబడి నోస్ why resume is important for engineers? సో ఇవన్నీ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ అండ్ కూర్చోండి కింద. ఇవన్నీ క్వశ్చన్స్ మీకు ఆన్సర్స్ రాకపోయినా, ఆన్సర్స్ చెప్పలేకపోయినా, దీస్ ఆర్ ద క్వశ్చన్స్ యూ హ్యావ్ టు ఆల్వేస్ కీప్ ఇన్ యువర్ మైండ్ బికాజ్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఎన్ ఇంజనీర్స్. ఓకే, సో రెజ్యూమ్ అనేది మీ యొక్క ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విచ్ విల్ గో ఇన్ ఎ ఫార్మ్ ఆఫ్ అన్ electric shape, in the form of an electric form to the company where you are interested to work. మీరు పోరు, మీరు వెళ్ళరు, కానీ మీకు సంబంధించిన మీ యొక్క కాగితం, మీ యొక్క డాక్యుమెంట్, ఒక వర్డ్ డాక్యుమెంట్ కంపెనీకి ఫస్ట్ వెళ్తుంది. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. సో మీ రెజ్యూమ్ ఎంత నీట్గా ఉండాలంటే, మీ రెజ్యూమ్ ఎంత స్కిల్ఫుల్గా ఉండాలంటే, ఎంత అట్రాక్టివ్గా ఉండాలంటే, ఆ రెజ్యూమ్ని చూసిన వెంటనే ఆ ఎంప్లాయర్ మిమ్మల్ని ఇమ్మీడియట్గా ఇంటర్వ్యూకి పిలవాలి. ఆ రకంగా మీ యొక్క రెజ్యూమ్ ఉండాలి. అర్థమైందా? సో రెజ్యూమ్ మస్ట్ బి a powerful tool, resume must be complete, resume must be a technical tool, resume should highlight your qualifications and achievements where the potential employer అంటే మీకు జాబ్ ఇచ్చేవాడు కంపల్సరిగా మీ రెజ్యూమ్ని చూసి మిమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ చేయాలి. దట్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు బిల్డ్ యువర్ రెజ్యూమ్. సో మీరు రెజ్యూమ్లో రాస్తున్న ప్రతి ఒక్క లైన్, ప్రతి ఒక్క వర్డ్ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. సో యువర్ అచీవ్మెంట్ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. అట్లాంటప్పుడు ఏంటంటే మీ లోపల ఎంత స్కిల్ ఉంటుంది, హార్డ్ వర్క్ చేస్తున్నారు, మీరు ఎన్ని టూల్స్ మీరు నేర్చుకున్నారు, సాఫ్ట్వేర్లో ఎన్ని డిఫరెంట్ టూల్స్ మీరు నేర్చుకున్నారు, ఎంత క్విక్గా, ఇవన్నీ కూడా మీరు నేర్చుకున్న వాటిని అన్నిటిని కూడా మీరు రెజ్యూమ్లో పెట్టాలి. దాని అర్థం ఏంటంటే మీరు సాఫ్ట్వేర్స్ని తప్పకుండా, మీరు మ్యాక్సిమం సాఫ్ట్వేర్స్ తప్పకుండా మీరు నేర్చుకొని మీ యొక్క రెజ్యూమ్లో మీరు ఇన్కాపరేట్ చేస్తేనే మీ యొక్క రెజ్యూమ్ ఫ్లోట్ అవుతుంది. ఫ్లోట్ అంటే తేలడం. ఓకే, దీనికంటే ముందు అసలు మీ రెజ్యూమ్ని ఎవరు చూస్తారు, ఎట్లా చూస్తారు? దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, మీ రెజ్యూమ్ని చూసే వ్యక్తి ఎవరంటే హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్స్ ప్రొఫెషనల్. హీ ఈజ్ ఏ రిక్రూటర్. హీ ఈజ్ ఏ నాన్ టెక్నికల్ పర్సన్ ఆర్ హీ ఆర్ షీ. జనరల్గా రిక్రూటర్స్ అందరు గర్ల్స్ ఉంటారు, హెచ్ఆర్ మేనేజర్స్ అందరు జెంట్స్ ఉంటారు జనరల్గా కంపెనీస్లో. సో హెచ్ఆర్స్ అందరు కూడా, ఎందుకంటే బీఎస్సీ హెచ్ఆర్ మేనేజ్మెంట్ అని ఒక కోర్స్ ఉంటుంది, వాళ్ళు చేసుకొని అందులో నుంచి వస్తారు.
సో ఈ హెచ్ఆర్ పీపుల్ అందరూ కూడా వాళ్ళు నాన్ టెక్నికల్ పీపుల్, వాళ్ళకి టెక్నాలజీ గురించి తెలియదు. టెక్నాలజీ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు జావా తెలుసు కాబట్టి జావా విషయం చెప్తాను. వాట్ ఈస్ ద టెక్నాలజీ ఇన్ జావా? నేను టెక్నాలజీ జావాలో టెక్నాలజీ అంటే ఏంటంటే జావాలో క్లాస్ అంటే తెలియదు, జావాలో ఆబ్జెక్ట్ అంటే తెలియదు, మెథడ్స్ తెలియదు, ఇన్హెరిటెన్స్ తెలియదు, పాలిమార్ఫిజం తెలియదు. క్లాస్ని అబ్స్ట్రాక్ట్ చేస్తే మెథడ్స్ అన్ని అబ్స్ట్రాక్ట్ అయితే అని తెలియదు. ఒకవేళ క్లాస్ని నాన్ అబ్స్ట్రాక్ట్ చేసి మెథడ్స్ని నువ్వు అబ్స్ట్రాక్ట్ చేస్తే క్లాస్ అంతా అబ్స్ట్రాక్ట్ అవుతుందా కదా తెలియదు. సరే, ఒక క్లాస్లో ఒక మెథడ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ పెట్టి ఇంకో మెథడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ పెట్టి ఇంకో మెథడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ పెట్టకపోతే ఆ క్లాస్ పనిచేయదో తెలియదు. ఇంటర్ఫేస్ని ఆబ్జెక్ట్గా క్రియేట్ చేయొచ్చో తెలియదు. వింటున్నారా? మీరు ఇవన్నీ ప్రశ్నలు వీడియోలో వస్తాయి. ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సిన ప్రశ్నలు. ఇంటర్ఫేస్ని ఆబ్జెక్ట్గా క్రియేట్ చేయొచ్చా? ఒక మీరు ఇంటర్ఫేస్ని మీరు ఆబ్జెక్ట్గా క్రియేట్ చేసి దాన్ని ఎక్స్టెన్షన్ విత్ క్లాస్ చేయాలా, ఎక్స్టెన్షన్ విత్ ఇంటర్ఫేస్ చేయాలా, అది తెలియదు వాళ్ళకి. అంటే ఇవన్నీ మీకు తెలిసిన అర్థం, అంతేనా? ఇవన్నీ మీకు తెలిసిన అర్థం అంటే ఒకవేళ మీకు ఇవన్నీ తెలియకపోయినా రేపు వీడియో పోస్ట్ అవుతుంది కాబట్టి ఈరోజు ఇంటికి పోయి నేను అడిగిన ప్రశ్నలన్నిటి ఆన్సర్ నేర్చుకోండి, మీరు జావా ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారు. సూపర్ అంటే ఏంది, సూపర్ కీవర్డ్ అంటే ఏంది, దిస్ అంటే ఏంది, దిస్ ఫంక్షన్ అంటే ఏంది, దిస్ కీవర్డ్ అంటే ఏంది, ఇవన్నీ నోబడీ నోస్. మెమరీ ఆక్యుపేషన్ ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ బుక్ అని ఒకటి ఉంది, దాని వేరియబుల్స్ బుక్ ఏ కామా బి కామా సి అని నువ్వు పెట్టినావు. బుక్ ఏ పెట్టినప్పుడు మెమరీ ఆక్యుపేషన్లో మీ యొక్క క్లాస్ మెంబర్స్కి క్లాస్ మెథడ్స్కి మొత్తం మెమరీ ఆక్యుపై అవుతుందా? బుక్ బికి కూడా మెమరీ వేరియబుల్స్ క్లాస్ మెంబర్స్కి క్లాస్ మెథడ్స్కి ఆక్యుపై అవుతుందా? బుక్ సికి కూడా అవుతుందా కాదా? చాలా జాగ్రత్తగా ఉండండి. క్లాస్ బుక్ క్రియేట్ చేసిండ్రు, బుక్ వేరియబుల్స్ క్రియేట్ చేస్తారు, బుక్ ఏబిసి క్రియేట్ చేసి బుక్ ఏకి ఎంత మెమరీ ఆక్యుపై అవుతుంది, బుక్ బికి ఎంత అవుతుంది, బుక్ సికి అయితే ఎంత అవుతుంది. These are the questions they will ask in the technical questions. These things don't know by the HR people. సో మరి వాళ్ళ దగ్గరికి మీరు రెజ్యూమ్ పోయినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎట్లా పికప్ చేసుకుంటారు, దట్స్ అ క్వశ్చన్. సో వాళ్ళు మిమ్మల్ని ఎట్లా పికప్ చేసుకుంటారంటే ఒక సాఫ్ట్వేర్ ఉంది, దాని పేరు ATS, గుర్తుపెట్టుకోవాలి. ATS ఇస్ సాఫ్ట్వేర్. ATS ఫుల్ ఫామ్ ఏంటంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. ఏంటి చెప్పండి? అప్లికేషన్ అంటే మీ యొక్క అప్లికేషన్, T అంటే ట్రాకింగ్ సిస్టమ్. సో అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఫర్ ఎనీ జాబ్ దెర్ ఇస్ ఎ జాబ్ డిస్క్రిప్షన్. ఒక జాబ్ ఉందంటే జాబ్లో జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఉన్న కీవర్డ్స్ని వాళ్ళు గుర్తుపట్టగలుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ ఏ జావా డెవలపర్, ఒక పోస్ట్ పడ్డ తర్వాత జావా డెవలపర్కి ఉండవలసిన ఎక్స్పీరియన్స్ ఏంటి, సర్టిఫికేషన్స్ ఏంటి, ఓకే, వాడు వెబ్లో పని చేయాలా, నాన్ వెబ్లో పని చేయాలా, అవన్నీ కూడా అక్కడ ఉంటాయి అన్నమాట జాబ్ డిస్క్రిప్షన్లో. ఆ జాబ్ డిస్క్రిప్షన్కి మీ రెజ్యూమేకి మ్యాచ్ కావాలి కంపల్సరీగా. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. యువర్ రెజ్యూమే మస్ట్ అండ్ షుడ్ మ్యాచ్ విత్ యువర్ జాబ్ డిస్క్రిప్షన్. ఇఫ్ యువర్ రెజ్యూమే is not matching with your job description, your resume will not be picked by ATS system. జాబ్ డిస్క్రిప్షన్కి మీ యొక్క రెజ్యూమే మ్యాచ్ కాకపోతే ఆ సాఫ్ట్వేర్ నీకు రిక్రూటర్కి నీ రెజ్యూమేని చూపించదు. ఎందుకంటే ఇప్పుడు బీటెక్ వాళ్ళు, పాలిటెక్నిక్ వాళ్ళు ఇంతమంది మీరు ఇక్కడ ఉన్నారు, 60 మంది, 175 పాలిటెక్నిక్స్ బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఆర్ ఆఫరింగ్ కంప్యూటర్ సైన్స్. అంటే 175 కాలేజెస్లలో మళ్ళీ 60 మంది ఉంటారు. ఇది మన ఆంధ్రప్రదేశ్లో. మళ్ళీ బీటెక్లో ఒక 175 మంది బీటెక్ వాళ్ళు, ఇది ఆంధ్రప్రదేశ్లో. మరి కర్ణాటక ఏంది, తమిళనాడు ఏంది, ఇండియా వైడ్ అంతే కొన్ని కోట్ల మంది కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ సంవత్సరానికి ప్రొడ్యూస్ అవుతుంటారు. మరి ఈ కోట్ల మంది రెజ్యూమేస్ ఒక మనిషి చూడాలంటే చూడడు. అర్థమవుతుందా అయితే లేదా? కాబట్టి మీ యొక్క రెజ్యూమే కంపల్సరీ ATS సిస్టంలో పాస్ కావాలి. పాస్ కావాలి అనే పదం మనం మాట్లాడుతూ ఫ్లోట్ కావాలి అని అంటాం. ATS సిస్టమ్ నీ యొక్క రెజ్యూమే రిక్రూటర్కి కంపల్సరీగా చూపించాలి. చూపించకపోతే మీ రెజ్యూమే రిక్రూటర్ దగ్గరికి రాదు. అందుకు నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ 3 వీక్స్లో మీరు బిజీ అయిపోతారు, మీరు ఎగ్జామ్స్కి వెళ్ళిపోతారు, అండ్ దెన్ యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద కంపెనీస్.
నెక్స్ట్ 5th సెమిస్టర్లో వచ్చేస్తారు. అప్పుడు 5th సెమిస్టర్ అంతా కూడా మీరు రెజ్యూమ్ మీద వర్కౌట్ చేసి ఇంటర్వ్యూస్ మీరు అటెండ్ చేస్తూ ఉంటే దెన్ ప్రాబబ్లీ యూ మే గెట్ ఎ గుడ్ జాబ్. దట్ ఈస్ మై ఐడియా. అందుకు నేను ఇది చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ క్లాస్లో అంటే నెక్స్ట్ ఈ క్లాస్ కాదు, నేను ఇంకొక క్లాస్ తీసుకుంటాను. అప్పుడు మీరు మీ యొక్క 6th సెమిస్టర్లో మీరు ఏం చేయాలని చెప్తాను. 5th సెమిస్టర్ నెక్స్ట్ సెమిస్టర్లో మీరు ఏం చేయాలి, ఏం చేసి మీకు రెజ్యూమే ఫ్లోట్ అవుతుందని చెప్తారు. ఓకే, దెన్ యూ విల్ బి జాబ్ రెడీ. యూ మస్ట్ బి జాబ్ రెడీ. ఆ రకంగా మీరు రెడీ అయి ఉండాలి. ఓకేనా, దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ద రెజ్యూమే. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఎ రెజ్యూమే? ఇప్పుడు చూడండి ఇక్కడ. సో క్రాఫ్టింగ్ రెజ్యూమే దట్ ఓపెన్స్ డోర్ అంటే మీ యొక్క రెజ్యూమేని చెక్కడం, మీ యొక్క రెజ్యూమేని అలంకరించడం, డెకరేట్ చేయడం. క్రాఫ్టింగ్ రెజ్యూమ్ దట్ ఓపెన్స్ యువర్ డోర్. ఓకే, సో రెజ్యూమ్ ఈజ్ ఎ గేట్ వే. ఇందాక నేను చెప్పాను కదా, ఇట్ ఓపెన్స్ డోర్ టు ద కెరియర్ ఆపర్చునిటీస్. లెర్నింగ్ టు క్రియేట్ ఎ రెజ్యూమే ఈజ్ క్యాప్చరింగ్ అటెన్షన్, మేక్స్ ఇట్ సౌండ్ అవుట్ టు ద పొటెన్షియల్ ఎంప్లాయ్. అంటే ఏంటంటే లెర్నింగ్ టు మేక్ ఎ రెజ్యూమే ఈజ్ అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ అంటే ఓపెన్స్ కెరియర్ ఆపర్చునిటీ. యూ హ్యావ్ టు లెర్న్ సాఫ్ట్వేర్ని నువ్వు ఎంత ఇంట్రెస్ట్గా నువ్వు నేర్చుకుంటున్నావో అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు రైట్ ఎ రెజ్యూమే. నేను మీకు అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ నా ఓన్ రెజ్యూమే, రియల్ రెజ్యూమే మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుంది అనేది. దాని ప్రకారం మీరు చేయాలి. చేస్తే దెన్ యు ఆర్ గోయింగ్ టు ఫీల్. నెక్స్ట్ స్లైడ్. వై రెజ్యూమే మ్యాటర్స్? ఎందుకు రెజ్యూమే? హెడ్లైన్స్ చూసుకొని మీకు తెచ్చిపోతుంది. జస్ట్ సీ ద హెడ్లైన్స్. వై? ముందు కూర్చోండి, నో ప్రాబ్లం, కమ్. ఓకే, వై రెజ్యూమే మ్యాటర్స్? రెజ్యూమే ద ఫస్ట్ ఇంప్రెషన్. Okay, your resume will open doors. Okay, your resume is beyond the surfaces means they highlight your achievements, showcase your skills and career trajectory. మీ యొక్క అచీవ్మెంట్స్, షోకేస్ యువర్ స్కిల్స్ అండ్ ట్రెజర్ మీ గురించి మీ యొక్క రెజ్యూమ్ మీకు చెప్తుంది. నెక్స్ట్ స్లైడ్. ఓన్లీ